హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక నేనైతే ఈరోజైతే ఊరికెళ్తున్నా. అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ వచ్చాయి కదా! పిల్లల్ని తీసుకొని వెళ్దామని. ఇంకా నేనైతే ఊరికి రెడీ అయితున్నా. మా వారు 10 డేస్ ఉండాలి కాబట్టికి తనకి ఏదో ఒక కర్రీ చేస్తే ఉండదు కాబట్టికి పచ్చళ్ళంటే మామిడికాయ చట్నీ, పెరుగు ఉంటది. అది కాకుండా నేను మా వారి కోసం ఏం చేస్తున్నా అనేది వీడియోలో చూపిస్తా. చూసేయండి. ఇంకా ఏం పచ్చడి చేస్తున్నా ఏందనేది. వచ్చేసి చికెన్ పచ్చడి చేసేస్తానా. అయితే ఆయిల్‌లో ఫ్రై అయితుంది. నిండా గిన్నెలున్నాయి. గిన్నెలు తోమాలి. ఆ గిన్నెలు తోముకుంటూ ఇలా అయితే వంట ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే చికెను ఆయిల్ పోయేంత వరకు ఉడికి పక్కకు పెట్టుకున్నా. ఇక్కడ చికెన్ పీసెస్ ఆయిల్‌లో వేయించినాయి. ఇంకా ఇన్నున్నాయి వేయించడానికి. ఇప్పుడు తినటానికైతే ఆలు పులుసు పెట్టాను. బావుంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అనమాట. నిన్ననే మిక్సీ పట్టిన. ఇదైతే అల్లం డబ్బాలో పెట్టగా మిగిలినది. ఇదైతే ఇందులోకేసిన. ఇప్పుడు చికెన్ పచ్చడిలోకైతే సరిపోతది. ఇక్కడ మా వోడికి పాలు కాగబెట్టి గ్లాస్‌లో పోసి పెట్టాను. అయినా తాగట్లేదు. ఏం చేయాలి? ఇగో ఇక్కడ వంట అవుతుంది. ఇంకా నేనైతే గిన్నెలు తోముకోవాలి. గిన్నెలయితే చాలా ఉన్నాయి. మళ్ళీ ఊరికెళ్ళొచ్చేటప్పుడు అది క్లీన్ చేసుకోవాలి. ఊరికెళ్ళే ముందు కూడా క్లీన్ చేసుకోవాలి. ఏందో ఈ పని. అసలు ఫుల్ పనుంటది. లేడీస్‌కే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. మరి మరి వాళ్ళు కూడా వంట చేసుకోవాలి కాదు. ఇప్పుడేమో వంట అయిపోయింది. గిన్నెలు చాలా ఉన్నాయి. అది రుద్దాలి, దాన్ని సర్దుకోవాలి. చాలా పనులున్నాయి. ఇంకా అయితే చికెన్ ఈ రోజు ఏం చేయలేదు కదా, ఫ్రూట్స్ అవి ఇవి పెట్టినా. ఇంకా వాళ్ళు జీరా తింటున్నారు. గిన్నెలైతే తోమేసుకోవాలి. ఇంకా అక్కడైతే చికెన్ ఫ్రై అవుతుంది. చికెన్ ఫ్రై అయ్యాక ఎలా వచ్చిందో చెప్తా. ఆ బ్యాగ్ చదువుకునే వీడియో అన్ని చూపిస్తా. ఎన్ని రోజులు వెళ్తున్నా ఏంటి అనేది కూడా చెప్తా. ఏమో వెళ్ళేటప్పుడు వెళ్తున్నా అని చెప్తా కానీ ఉండలేనండి వెళ్తే. పాపం మా వారు ఇక్కడ ఒక్కడే ఉన్నాను. ఇంకా పడుకున్నాడో లేదో, తిన్నాడో తినలేదో అని ఊరికే ఆయన గురించి అనుకుంటా. అట్లా అవుతుంది అనమాట. ఇంకైతే అందరూ కలిసి వెళ్తే ఉండొచ్చు కానీ ఏమో అబ్బాయిలు ఎక్కువ ఉండరు కదా అసలు అడిగి చెప్పండి. అందరూ అట్లే ఉంటారు. మా వాళ్ళు అట్లే అట్లా ఉంటారు. ఏముంటాం అమ్మో వాళ్ళ ఇంట్లో అంటారు. ఏమో మరి ఎందుకుంటా తెలియదు కానీ అందులో వాళ్ళకి ఆఫీస్ రోజు వస్తుంది కదా, ఆఫీస్ కూడా వెళ్ళాలి కదా. అందుకని నేను ఆడనమాట. ఇక సమ్మర్ లో మేమైతే కంపల్సరీ వెళ్తాం. అందులో మా మమ్మీ కూడా ఉండదండి ఇంట్లో. అందుకే వెళ్ళాను. కాబట్టి మేము ఇద్దరం అయితే ఉండాలి. నైట్ మాట్లాడుకుంటాం కదా అంటారు. మొదటి డైరెక్ట్ ఇక ఎందుకు రానన్నాను అనుకో, నువ్వు రావచ్చు నేను రాను అని నేను అన్నాను అనుకో మా మమ్మీ తోటి. నానుంటే నేను వచ్చేదాన్ని అనేది ఒక డైలాగ్ వస్తుంది మా అమ్మ కానుంచి. అందుకే సరే వాళ్ళకి వాళ్ళు మా మమ్మీని కూడా అర్థం చేసుకోవాలి అని అంటున్నాం. అందులో ఒకటి ఇంట్లో పెద్దదాన్ని, పెద్ద కోడల్ని, పెద్ద కూతుర్ని. అంటే మా తమ్ముని కానీ అంటే నేను అక్కడికి నేనే పెద్దదాన్ని కదా, మరి నేను అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకపోతే ఎట్లా? అందుకే ఇక నేను మా అమ్మ వాళ్ళకి వెళ్తున్నాను. అంటే ఒక్కసారి రావచ్చు కదా, నాకు ఎట్లాగో కుదరట్లేదు కదా, నువ్వైనా రావచ్చు కదా అంటది. అందుకోసమే వెళ్తున్నా. చూపిస్తాను నెక్స్ట్. గిన్నెలు తోమేలోపు చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా బాగా బ్రౌన్గా కలర్ కాకుండా ఇలా చేసుకున్నాం అనుకో, ఎక్కువ పీసెస్ అనేది గట్టిగా ఉండవన్నమాట. మొత్తం ఇలా ఏగాయని మీకు చూపిస్తున్నా కిందకి మీద కనేసి. ఇంకా అల్లం పేస్ట్ అయితే బాగా కొంచెం ఆయిల్లో వేయించుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది. ఇంకా గిన్నెలు అయితే తోమేసిన, ఇంకా వంట అయితే అయిపోయింది. చికెన్ పచ్చడి కూడా అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ మేము తినేసి స్నానాలు చేసి వచ్చి తినేసి రెడీ కావడమే అనమాట. ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది. అంటే కిచెన్లో కదా, ఎండాకాలం కదా, ముందే ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయితే ఫ్రీగా ఉంటుంది అనేసి ఇక ఇవన్నీ అయితే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా తర్వాత అయితే నేనైతే లగేజ్ సర్దుకుంటున్నా. మా పిల్లలయే ఎక్కువ ఉంటాయండి. నాయి అక్కడ కొన్ని ఉంటాయి లేదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక మా పిల్లలయి ఇంకా ఇలా అయితే పెట్టేస్తున్నా. చాలా రోజులు అంటే చాలా రోజులు వెళ్ళాను. పెట్టకపోవడానికి ఏమో బట్టలు చాలా పెట్టుకుపోయినట్టే అనిపిస్తుంది నాకు. ఇంకా నేను ఉంటానో ఉండనో తర్వాత సంగతి. 10 రోజులకైతే సరిపోనైతే ఒక డ్రెస్సెస్ అయితే పెడుతున్నా పిల్లలకి. నాకు నేను తక్కువే తీసుకెళ్తున్నా, పిల్లలకే కొంచెం ఎక్కువ. సమ్మర్ కదా,
అందుకోసం అయినా ఉతికినా ఆరేటట్టు ఉంటదిలేండి సమ్మర్‌లో. ఇది చలికాలంలో అంటే కొంచెం ఇబ్బంది గానీ, ఇప్పుడైతే ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా అలా అని మా చిన్నోడిని వీడియో తీయమంటే గిర్రా గిర్రా తిప్పుతున్నాడు ఒకటే వీడియో. నా బట్టలైతే ఇలా సర్దుకుంటున్నా. ఒక బ్యాగ్ సరిపోతది. ఎందుకంటే 2 బ్యాగులు తీసుకొని పోయిండనుకో, నాకు బస్ ఎక్కేటప్పుడు పిల్లల్ని పట్టుకొని దిగేటప్పుడు మస్తు ప్రాబ్లమ్‌గుంటది. అందులో ఒకటి ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కాంచి ఇగ నాకెట్లా అనిపిస్తదంటే, ఒక్కలా నేనన్నా ఫ్రీగా పోవాలి గదా! ఫ్రీ బస్‌లో. మా పిల్లలకి ఎట్లాగో ఛార్జీలు పెడతనే ఉంటా గదా! నేనన్నా ఫ్రీ బస్ ఎక్కిన ఫీలింగ్ రావాలి గదా! అని ఫ్రీ బస్సే ఎక్కుతానన్నమాట ఎప్పుడు. ఇంకా బట్టలైతే మొత్తం సదిరేసిన. ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయేమో అని మళ్ళా అనిపిస్తుంది. ఇంకేం ఫంక్షన్స్ లేవులేండి. ఇప్పట్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అయితే లేవు. మా అమ్మ వాళ్ళ సైడు. అందుకని ఇంకా మామూలు డ్రెసెసే పెట్టుకున్నా అనమాట. పెట్టుకున్నా అయిపోయింది. ఇక మా నిషాల్ అయితే బ్యాగ్ కూడా చూపిస్తున్నాడు. క్లియర్‌గా చూపియమంటే, నన్ను చూపియమంటే, ఫోటో దించమంటే ఏదేదో చేస్తాండు. మళ్ళీ ఫోటో దించినా మమ్మీ అని చెప్తున్నాడు. ఇట్లుంటది మా వోడితోటి. ఇంగా కిచెన్ అయితే నీట్‌గా, క్లీన్ అండ్ గ్రీన్‌గా అయితే చేసుకున్నా. మళ్ళీ వచ్చేసరికి ఎలా ఉంటదో ఏమో మా వారికి వంటలు, పచ్చళ్ళు అన్నీ రెడీగా అయితే చేసి, ఇగ నేనైతే ఊరికెళ్తున్న గిన్నెలు కూడా తోమేసి అన్నీ సర్ది చాలా వరకి సర్దిన. కొన్ని వరకైతే తనని సర్దుకోమని చెప్పినా. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి, రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా ఊరికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరి బాయ్. మమ్మల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి మా వీడియోసు. ఇంకా బస్ ఎక్కాక ఒకసారైతే వీడియో తీస్తాను. ఇంక టీవీ అయితే ఆఫ్‌లో లేదు. ఇప్పుడే ఆఫ్ చేసేసాను. ఇంగ లగేజీ బ్యాగు, ఒక మ్యాంగోస్ నిన్న తెచ్చారు గదా మా వారు. అవి గూడా సర్దుకొని ఆ బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉంటాడు, తినడు. పిల్లల కోసమే తెచ్చారు గదా! కాపోతే ఈ మ్యాంగోస్ ఒక్కటి బరువెక్కువనమాట మాకిప్పుడు. ఇంకా బస్ స్టాండ్‌కొచ్చి అయితే కూర్చున్నాం. బస్సులైతే ఒక్కట్లేవు. అంటే ఉన్నాయి గానీ సూపర్ లగ్జరీస్ ఉన్నాయి. ఇగ ఎక్స్‌ప్రెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామంట. చిన్నగా వెళ్ళొచ్చు గదా! ఏ పని మీద వెళ్ళట్లేగా స్లోగా ఎళ్ళొచ్చులే అని కొద్దిగా ఒక 10 నిమిషాలు వెయిట్ జేస్తే బస్సయితే వచ్చింది. బస్సయితే ఎక్కేసాము. మా వారు బాయ్ జెప్పి వెళ్ళిపోయారు. మేము ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాం. మస్తు ఉబ్బదీస్తుంది బస్సెక్కగానే. ఇంకా మా ఇంటికైతే వచ్చేసాము. మా ఇంటికి రాంగానే మళ్ళీ టీవీ పెట్టారు ఫ్రెండ్స్. మా ఇల్లయితే ఇంకిదనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చినట్లయితే లైక్ జేయండి, షేర్ చేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. నా మొహం అయితే వాడిపోయిన పెంకలాగా అయిపోయింది. మాడిపోయిన పెంకలాగా అయిపోయింది. బస్‌లో వేడి గాలికి ఇట్లుంటది జర్నీ చేస్తే. నాకెందుకో జర్నీ పడదనమాట. బాయ్ బాయ్. టాటా. సీ యూ.